Hello viewers, now we are going to discuss on the new chapter plant growth and development. Introduction. Growth is one of the fundamental characteristics of all living things. Growth అనేది ఒక ఫండమెంటల్ క్యారెక్టర్ అనమాట అన్ని లివింగ్ థింగ్స్కి. లైక్ యాజ్ ఎ హ్యూమన్ కానీ ప్లాంట్ కానీ యానిమల్ కానీ అవన్నీ కూడా లివింగ్ థింగ్సే కాబట్టి ప్రతి ఒక్క లివింగ్ థింగ్కి ఒక గ్రోత్ అనేది ఉంటుంది. సో ఈవెన్ ఇన్ ప్లాంట్స్ ద గ్రోత్ ఈజ్ విజిబుల్ బట్ నాట్ మెజరబుల్ ఈజీలీ. కానీ ప్లాంట్స్లో చూస్తే కనుక ఎలా ఉంటుందంటే గ్రోత్ అనేది కనబడుతుంది బట్ మెజర్ చేయడానికి అంత ఈజీగా ఉండదు. ఇక్కడ ఈ ఫిగర్లో చూస్తే కనుక ఈ సీడ్ అనేది సాయిల్ నాటిన తర్వాత అది ఒక ప్లాంట్లెట్గా సీడ్లింగ్ అనేది వచ్చి తర్వాత ప్లాంట్లెట్గా ప్లాంట్లెట్ నుంచి మళ్ళీ ప్లాంట్గా ప్లాంట్ నుంచి ట్రీ అనేది. సో ఇక్కడ గ్రోత్ అనేది కనబడుతుంది, విజిబుల్ అవుతుంది, బట్ మెజర్ చేయడానికి అంత ఈజీగా ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్ అనమాట. డెవలప్మెంట్ ఇన్ ప్లాంట్స్ ఈజ్ యాక్చువల్లీ ఎ సమ్ ఆఫ్ టూ ప్రాసెసెస్ అనమాట. సో ఇక్కడ ప్లాంట్స్లో డెవలప్మెంట్ అంటే ఏంటంటే గ్రోత్ ప్లస్ డిఫరెన్షియేషన్ రెండు కలిపితే కనుక డెవలప్మెంట్ అని ప్లాంట్స్లో. సో let us study further about plant growth and development. సో ఈ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి ఫర్దర్గా ఇంకా స్టడీ చేద్దాం. గ్రోత్ అండ్ ఇట్స్ ఫేజెస్. దీని యొక్క ఇంట్రడక్షన్ చూస్తే జస్ట్ లైక్ ఎనీ అదర్ ఆర్గానిజం ప్లాంట్స్ డు గ్రో ఇన్ హైట్ అండ్ సైజ్ ఓవర్ టైమ్. ఈ ఆర్గానిజంకైనా ఎలా గ్రోత్ అనేది ఉంటుంది అలా ప్లాంట్స్కి కూడా దానికి ఒక గ్రోత్ అనేది ఉంటుంది, అది హైట్కి రీచ్ అవుతుంది అండ్ వాటి సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ ప్లాంట్స్ గ్రోత్ అనేది ఎలా జరుగుతుంది అండ్ ఆ ప్లాంట్కి ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎలా వస్తూ ఉంటాయి, ఎలా రాలిపోతూ ఉంటాయి అనేవి, ఇంకా ఇవన్నీ కూడా గ్రోత్కి సంబంధించింది. సో ఇంకా ఏవైతే ప్లాంట్స్ అనేవి ఈవెంట్స్ జరుగుతుంటాయి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద జైగోట్ స్టేజ్ దగ్గర నుంచి ఫుల్ ప్లాంట్ గ్రో అయిన వరకు ఒక ఆర్డర్ మేనర్లో జరుగుతూ ఉంటాయి అన్ని ఈవెంట్స్ కూడా. సో ఆ ఈవెంట్స్ అన్నీ జరగడం అనేది ఒక డెవలప్మెంట్ అనమాట. సో డెవలప్మెంట్ అనేది ఈజ్ నథింగ్ బట్ ద సమ్ ఆఫ్ గ్రోత్ అండ్ డిఫరెన్షియేషన్. గ్రోత్ ప్లస్ డిఫరెన్షియేషన్ ఈజ్ ఈక్వల్ టు డెవలప్మెంట్. సో ఈ ప్లాంట్లో జరిగే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఏమేమి ఉన్నాయో అవి చూద్దాం ఈ లెసన్లో. నెక్స్ట్ వన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్. దాంట్లో ఫస్ట్ వన్ చూస్తే కనుక ప్లాంట్ గ్రోత్ ఈజ్ ఇండెటర్మినేట్. దట్ మీన్స్ వీ కెనాట్ డిటర్మినేట్ ద ప్లాంట్ గ్రోత్. సో అది ఎలాగంటే బై ద ప్రెజెన్స్ ఆఫ్ మెరిస్టమ్స్ ఇన్ ద ప్లాంట్ బాడీ. Plants have the unique ability to grow indefinitely throughout their life due to the presence of meristems in their body. So మెరిస్టమ్స్ అనేవి ఆ ప్లాంట్ బాడీలో ఉన్నందువల్ల గ్రోత్ అనేది ఇండెఫినెట్గా జరుగుతుంది. ఆ ప్లాంట్ యొక్క లైఫ్ ప్రాసెస్ మొత్తం కూడా లైఫ్ అంతా కూడా మెరిస్టమ్స్ అనేవి ఎక్కడ ఉంటుందో అక్కడ గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మెరిస్టమ్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఈజ్ నథింగ్ బట్ ఇట్ కెన్ కంటిన్యూస్లీ డివైడ్ అండ్ సెల్ఫ్ ప్రాపగేట్ అనమాట. సో మెరిస్టమ్స్ అనేవి ఎక్కడ ఉంటాయో అక్కడ డివిజన్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉండడం వల్ల సో డివిజన్ జరుగుతుందంటే అక్కడ న్యూ సెల్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి ఆ ప్లాంట్ బాడీకి. సో డెఫినెట్గా అక్కడ ఒక గ్రోత్ అనేది జరుగుతుంది. సో మెరిస్టమ్స్ అనేవి ఎక్కడ ప్లాంట్ బాడీలో ఉంటాయో అక్కడ ఆ ప్లాంట్ లైఫ్ అంతా కూడా మెరిస్టమ్స్ ఉన్నంత వరకు అక్కడ డివిజన్ జరుగుతూ ఉంటుంది. సో అలా డివిజన్ జరుగుతున్నప్పుడల్లా ఒక న్యూ సెల్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటే అక్కడ ఒక గ్రోత్ అనేది జరుగుతుంది. సో ఇదంతా కూడా ఒక ఇండెఫినెట్గా జరుగుతుంది అనమాట. సో అందుకే దీన్ని ప్లాంట్ గ్రోత్ ఈజ్ ఇండెటర్మినేట్ అని అంటారు. అండ్ ఫస్ట్ ఇయర్లో మీరు చదువుకునే ఉంటారు మెరిస్టమ్స్ అనేవి రూట్స్ దగ్గర ఉంటే కనుక రూట్ ఎపికల్ మెరిస్టమ్ అని చెప్పి, షూట్స్ దగ్గర ఉంటే కనుక షూట్ ఎపికల్ మెరిస్టమ్ అని. సో ఈ రూట్ ఎపికల్ మెరిస్టమ్ అండ్ షూట్ ఎపికల్ మెరిస్టమ్ అనేది ఉండడం వల్ల ప్రైమరీ గ్రోత్ అనేది జరుగుతుంది. సో ప్రైమరీ గ్రోత్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఇంక్రీజ్ ద హైట్ ఆఫ్ ద ప్లాంట్. హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ తర్వాత ఒక సర్టెన్ హైట్కి అనేది ఇంక్రీజ్ అయిన తర్వాత లేటరల్ స్టేజ్లో లేటరల్ మెరిస్టమ్స్ అనేవి ఉంటాయి. ఆ లేటరల్ మెరిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లేటరల్ మెరిస్టమ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే కార్క్ కేంబియం అండ్ వాస్కులర్ కేంబియం అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే అవి ఫామ్ అయినాయో అప్పుడు ఏంటంటే సెకండరీ గ్రోత్ అనేది జరుగుతుంది. సెకండరీ గ్రోత్ ఈజ్ నథింగ్ బట్ ఇంక్రీజ్ ద విడ్త్ ఆఫ్ ద ప్లాంట్. సో సర్టెన్ హైట్కి అనేది రీచ్ అవ్వడానికి ప్రైమరీ గ్రోత్ అనేది జరుగుతాయి. ఇక్కడ ఆ ప్లాంట్ యొక్క విడ్త్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఇక్కడ లేటరల్ మెరిస్టమ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద సెకండరీ గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్. సో దీన్ని బట్టి ఏం చెప్పచ్చు అంటే ప్లాంట్ గ్రోత్ ఈజ్ ఇండిటర్మినేట్. అంటే మెరిస్టమ్స్ అనేవి ఎప్పటి వరకు అయితే ఉంటాయో అక్కడ సెల్ డివిజన్ అనేది జరుగుతూనే ఉంటుంది ఇండెఫినెట్గా. సో అక్కడ గ్రోత్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో ప్లాంట్ గ్రోత్ ఈజ్ ఇండిటర్మినేట్.
ఇఫ్ యూ సీ ఇన్ ద ఫిగర్ యాజ్ షోన్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్, ఇక్కడ చూస్తే కనుక ఇది ఒక ప్లాంట్ అనేది దానికి తీసుకుంటే కనుక కింద అంతా రూట్, ఇది షూట్. సో ఇక్కడ షూట్ దగ్గర షూట్ ఎపికల్ మెరిస్టమ్ అనేది ఇక్కడ ఉంటే కనుక గ్రోత్ అనేది ఈ యారోస్ అయితే ఎటువైపు అయితే చూపిస్తున్నాయి, ఇక్కడ చూస్తే కనుక యారోస్ ఎగ్జిబిట్ ద డైరెక్షన్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ సెల్స్ అండ్ ఆర్గాన్. సో ఈ యారోస్ అనేవి ఎటువైపు చూపిస్తే అటువైపు గ్రోత్ అనేది జరుగుతుందని చెప్పి. అండ్ ఇటువైపు రూట్ వైపు చూస్తే కనుక రూట్ ఎపికల్ మెరిస్టమ్ ఏంటంటే ఇక్కడ ప్రైమరీ గ్రోత్ అనేది జరుగుతుంది. రూట్ ఎపికల్ మెరిస్టమ్ కానీ షూట్ ఎపికల్ మెరిస్టమ్ కానీ వీటి యొక్క క్యారెక్టర్ ఏంటంటే ప్రైమరీ గ్రోత్ అనేది జరగటం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇట్ షోస్ ద ఇంక్రీజ్ ఇన్ హైట్ ఆఫ్ ద ప్లాంట్. సో ఈ షూట్ ఎపికల్ మెరిస్టమ్ అండ్ రూట్ ఎపికల్ మెరిస్టమ్ ఏంటంటే గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవ్వాలంటే దట్ ఈస్ హైట్ అనేది ప్లాంట్ యొక్క హైట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలంటే కనుక ఈ రెండు అవసరం అనమాట మెరిస్టమ్స్ అనేవి. సో ఈ యారోస్ ఎటువైపు అయితే చూపిస్తున్నా అటు గ్రోత్ అనేది జరుగుతుంది అనమాట. ఎగ్జిబిట్ ద డైరెక్షన్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ సెల్స్ అండ్ ఆర్గాన్. అండ్ ఇక్కడ చూస్తే కనుక వాస్కులర్ కేంబియం, ఇవి లేటరల్ మెరిస్టమ్స్ అనమాట. వాస్కులర్ కేంబియం అనేది లేదా కార్క్ కేంబియం అనేది ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఆ ప్లాంట్ యొక్క విడ్త్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఈ లేటరల్ మెరిస్టమ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. అండ్ హైట్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి రూట్ అండ్ షూట్ ఎపికల్ మెరిస్టమ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి ప్లాంట్ గ్రోత్ ఈజ్ మెజరబుల్. సో ఈ ప్లాంట్ గ్రోత్ అనేది మెజరబుల్ అనమాట. ఎలా అంటే అట్ ఏ సెల్యులార్ లెవెల్, ఒక సెల్యులార్ లెవెల్లో చూస్తే కనుక గ్రోత్ సింప్లీ మీన్స్ అన్ ఇంక్రీజ్ ఇన్ అమౌంట్ ఆఫ్ ప్రోటోప్లాజం. ఒక సెల్లో చూస్తే కనుక ఆ సెల్లో ప్రోటోప్లాజం అనేది ఇంక్రీజ్ అయితే అక్కడ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అయినట్టు అనమాట. సో కానీ ప్రతి ఒక్క సెల్లో ప్రోటోప్లాజం అనేది ఇంక్రీజ్ అయిన దాన్ని బట్టి మనం చూడలేం కాబట్టి సో ఇట్ ఈస్ హార్డ్ టు మెజర్. సో అందుకని చెప్పి ఇక్కడ ఏంటంటే క్వాంటిటీ ప్రపోర్షనల్లో మెజర్ చేస్తారనమాట, అది ఇంక్రీజ్ అయిందో లేదా అని. గ్రోత్ ఈజ్ మెజర్డ్ ఇన్ ఏ క్వాంటిటీ ప్రపోర్షనల్ టు దిస్ ఇంక్రీజ్. దేర్ ఫోర్ గ్రోత్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ సెల్ నెంబర్. సో సెల్ నెంబర్ ఇంక్రీజ్ అయితే కనుక దాన్ని బట్టి లేదా సెల్ యొక్క ఏరియా కానీ సెల్ యొక్క వాల్యూమ్ కానీ సెల్ యొక్క లెంత్ కానీ ఇలా ఇంక్రీజ్ అయిన దాన్ని బట్టి ప్లాంట్ గ్రోత్ అనేది మెజర్ చేస్తారు. ఇక్కడ ఫ్యాక్ట్ చూస్తే కనుక Did you know that cells in a watermelon can increase in size up to 3,50,000 times? అంటే వాటర్ మిలన్లో ఉండే సెల్స్ అన్నీ కూడా ఎంతవరకు ఇంక్రీజ్ అవ్వగలవంటే 3,50,000 టైమ్స్ వరకు ఇంక్రీజ్ అవ్వగలవన్నమాట. సో ఇక్కడ ఎలా మెజర్ చేస్తారంటే సెల్ యొక్క సైజ్ ఇంక్రీజ్ దాన్ని బట్టి ఇక్కడ మెజర్ చేస్తారు గ్రోత్ అనేది, ప్లాంట్ యొక్క గ్రోత్ అనేది. And on the other hand, a single apical meristem in maize roots can produce about 17,500 new cells per hour. అంటే maize rootలో ఒక సింగిల్ ఎపికల్ మెరిస్టమ్ అనేది ఒక 17,500 న్యూ సెల్స్ని ప్రతి ఒక్క 1 అవర్కి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సెల్స్ దాన్ని బట్టి మెజర్ చేస్తారనమాట. ఇన్ ద ఫస్ట్ కేస్ గ్రోత్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ ఆఫ్ ద సెల్. సో వాటర్ మిలన్లో చూస్తే ఏంటంటే సైజ్ ఆఫ్ ద సెల్ దాన్ని బట్టి గ్రోత్ని మెజర్ చేశారు. సెకండ్ కేసులో చూస్తే కనుక మెయిజ్ది ద నెంబర్ ఆఫ్ సెల్స్ అనేది మెజర్ చేశారనమాట. సో ప్లాంట్ గ్రోత్ ఈజ్ మెజరబుల్ యాజ్ ఇన్ ద నెంబర్, ఏరియా, వాల్యూమ్ ఆర్ లెంత్ ఎక్సెట్రా అని చెప్పచ్చు. ఫేజెస్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్ అంటే ప్లాంట్ గ్రోత్లో 3 ఫేజెస్ అనేవి కంపల్సరీగా జరుగుతాయి అన్నమాట. అవి ఏంటంటే ఫస్ట్ వన్ మెరిస్టమాటిక్ ఫేజ్, అలాంగేషన్ ఫేజ్ అండ్ మెచ్యురేషన్ ఫేజ్. సో ఈ మెరిస్టమాటిక్ ఫేజ్ ఏంటంటే ద సెల్స్ ఇన్ ద రూట్ అండ్ షూట్ ఎపెక్స్ ఆఫ్ ద ప్లాంట్ ఆర్ కాన్స్టెంట్లీ డివైడింగ్. సో ఏవైతే మెరిస్టమాటిక్ సెల్స్ రూట్ దగ్గర ఉంటే కనుక రూట్ ఎపికల్ మెరిస్టమ్ అని, షూట్ దగ్గర ఉంటే షూట్ ఎపికల్ మెరిస్టమ్ అని చెప్పుకున్నాం. సో ఏవైతే ఈ రూట్ దగ్గర షూట్ దగ్గర ఉండే ఎపికల్ మెరిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కాన్స్టెంట్గా డివైడ్ అవుతూనే ఉంటాయి. సో దే రిప్రజెంట్ ద మెరిస్టమాటిక్ ఫేజ్ ఆఫ్ గ్రోత్. సో అది అంతా కూడా ఆ గ్రోత్ని ఏమంటారంటే మెరిస్టమాటిక్ ఫేజ్ ఆఫ్ గ్రోత్ అని అంటారు. సో ఇక్కడ సెల్ డివిజన్ అనేది జరుగుతుందంటే అక్కడ ఏం జరుగుతుందని గ్రోత్ అనేది జరుగుతుందని. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద మెరిస్టమాటిక్ ఫేజ్ ఆఫ్ గ్రోత్ అని అర్థం. ద సెల్స్ ఇన్ దీస్ రీజియన్స్ హ్యావ్ లార్జ్ న్యూక్లియై. సో ఆ సెల్స్లో ఏముంటాయంటే లార్జ్ న్యూక్లియై అని ఉంటాయి అండ్ రిచ్ ఇన్ ప్రోటోప్లాజం ఉంటుంది అండ్ దే సెల్ వాల్స్ ఆర్ థిన్ అండ్ కంటైన్ సెల్యులోజ్. సో ఈ సెల్స్ అన్నీ కూడా సెల్యులోజ్తో తయారు చేయబడి ఉంటాయి అండ్ సెల్ వాల్ అనేది థిన్గా ఉంటుంది, ప్రోటోప్లాజం ఉంటుంది అండ్ లార్జ్ న్యూక్లియై ఉంటాయి అన్నమాట ఈ రీజన్ ఆఫ్ సెల్స్లో. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే అలాంగేషన్ ఫేజ్. ఈ మెరిస్టమాటిక్ ఫేజ్ తర్వాత వెంటనే ఏ ఫేజ్ వస్తుందంటే అలాంగేషన్ ఫేజ్ వస్తుంది. ఈ అలాంగేషన్ ఫేజ్లో ఏంటంటే ద సెల్స్ ఇన్ దిస్ జోన్ జస్ట్ ఆఫ్టర్ ద మెరిస్టమాటిక్ రీజన్ రిప్రజెంట్ ద ఫేజ్ ఆఫ్ అలాంగేషన్. ఏవైతే ఈ మెరిస్టమాటిక్ రీజన్ తర్వాత నెక్స్ట్ ఫేజ్ అంటే దానికి పక్కన ఉండే ఫేజ్ ఏదంటే అలాంగేషన్ ఫేజ్ అనమాట. ఈ ఫేజ్లో ఉండే సెల్స్ ఎలా ఉంటాయంటే ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సెల్స్ ఇన్ దిస్ జోన్ ఆర్ సెల్ ఎన్లార్జ్మెంట్.
వీటి యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఏవైతే ఈ ఫేజ్లో ఉండే సెల్స్ ఏంటంటే ఆ సెల్స్ అనేది ఎన్లార్జ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దే హ్యావ్ ద సెల్ ఎన్లార్జ్మెంట్. తర్వాత ఆ సెల్స్లో ఉండే వాక్యూల్ ఏదైతే ఉందో ఇంక్రీజ్డ్ వాక్యూల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అంటే వాక్యూల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట వాటి యొక్క సైజ్ అనేది. అండ్ న్యూ సెల్ వాల్ డిపోజిషన్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎలాంగేషన్ ఫేజ్కి నెక్స్ట్గా ఉండేది ఫేజ్ ఏంటంటే మెచ్యురేషన్ ఫేజ్. సో జస్ట్ క్లోజ్ టు ద phase of elongation but away from the apex lies the phase of maturation. సో ఈ మెచ్యురేషన్ ఫేజ్లో ఎలా ఉంటుందంటే ఈ దీంట్లో ఉండే సెల్స్ అన్నీ కూడా ద సెల్స్ ఇన్ దిస్ రీజియన్ రీచ్ దేర్ మ్యాక్సిమం సైజ్. అంటే ఇక్కడ ఎలాంగేషన్ ఫేజ్లో ఏంటంటే సెల్ ఎన్లార్జ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మ్యాక్సిమం మ్యాక్సిమం ఎన్లార్జ్మెంట్ అనేది జరిగిన తర్వాత ఈ ఎలాంగేషన్ ఫేజ్ నుంచి మెచ్యురేషన్ ఫేజ్కి వెళ్తాయి అనమాట. సో ఈ మెచ్యురేషన్ ఫేజ్కి వచ్చిన తర్వాత సెల్స్ అనేవి ఎలా ఉంటాయంటే మ్యాక్సిమం సైజ్కి రీచ్ అయి ఉంటాయి అనమాట. సో విత్ రెస్పెక్ట్ టు దర్ ప్రోటోప్లాజం. సో ఇక్కడ చెప్పాం కదా మెరిస్టమాటిక్ ఫేజ్లోనే ప్రోటోప్లాజం అనేది రిచ్గా ఉంటుంది. సో ఈ ఫేజ్ నుంచి సెల్స్ ఈ ఫేజ్కి వచ్చిన తర్వాత ఈ ఫేజ్ నుంచి ఈ ఫేజ్కి వచ్చిన తర్వాత సెల్స్ ఎలా ఉంటాయంటే సెల్ ఎన్లార్జ్మెంట్ అనేది మ్యాక్సిమం ఉంటుంది అండ్ ప్రోటోప్లాజం అనేది ఉంటుంది అండ్ సెల్ వాల్ థిక్నింగ్ అనేది కూడా జరిగి ఉంటుంది. సో అంటే ఇక్కడ ఏంటంటే మెరిస్టమాటిక్ ఫేజ్ నుంచి ఆ సెల్ అనేది ఎలాంగేషన్ ఫేజ్కి వస్తుంది. ఎలాంగేషన్ ఫేజ్ తర్వాత మెచ్యురేషన్ ఫేజ్కు రావాల్సిందే. సో ఈ 3 ఫేజెస్ అనేది ప్లాంట్ గ్రోత్లో కంపల్సరీగా జరుగుతుంది. నెక్స్ట్ వన్ రేట్స్ ఆఫ్ గ్రోత్ లేదా గ్రోత్ రేట్ అని అంటారు. ద గ్రోత్ రేట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఇంక్రీజ్డ్ గ్రోత్ పర్ యూనిట్ టైం. అంటే గ్రోత్ రేట్ అంటే ఏంటి, ఇక్కడ ఒక సర్టెన్ టైంలో గ్రోత్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది ఆ ప్లాంట్కి అనే దాన్ని గ్రోత్ రేట్ అంటారనమాట. అండ్ ఆర్గానిజం ఆర్ ఇట్స్ పార్ట్స్ కెన్ గివ్ రైజ్ టు మోర్ సెల్స్ ఇన్ ఎ నెంబర్ ఆఫ్ వేస్. అంటే ఏదైనా ఆర్గానిజం కానీ లేదా ఆర్గానిజం యొక్క పార్ట్స్ కానీ మోర్ నెంబర్ ఆఫ్ సెల్స్ని రైజ్ చేయగలవు ఇన్ ఎ నెంబర్ ఆఫ్ వేస్. సో ద ఇంక్రీజ్ ఇన్ గ్రోత్ మే బీ అర్థమెటిక్ ఆర్ జియోమెట్రికల్. సో ఆ ఇంక్రీజ్ ఏదైతే గ్రోత్ అనేది జరుగుతుందో ఆ ఇంక్రీజ్ అనేది ఎలా జరుగుతుందంటే మేబీ అర్థమెటిక్ లేదా జియోమెట్రిక్లో జరగచ్చు అనమాట. దస్ ద రేట్ ఆఫ్ గ్రోత్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ మ్యాథమెటికల్లీ. సో ఇలా మ్యాథమెటికల్ పరంగా ఎక్స్ప్రెస్ చేస్తే కనుక ఎలా ఉంటుందంటే అర్థమెటిక్ గ్రోత్ అనేది ఏంటంటే following mitotic cell division only one cell continues to divide while the other begins to differentiate. అంటే అక్కడ సెల్స్ అనేది చూస్తే కనుక ఈ అర్థమెటిక్ గ్రోత్ ప్రకారం చూస్తే అక్కడ సెల్ అనేది ఏవైతే ఉన్నాయో ఎన్ని ఉన్నా కానీ దాంట్లో ఒక్క సెల్ మాత్రమే కంటిన్యూస్గా డివైడ్ అవుతూ ఉంటుంది. అది కూడా మైటోటిక్ సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. ఇంకా మిగతా సెల్స్ అన్నీ కూడా ఏవైనా ఉంటే అవి డిఫరెన్షియేట్ అవుతాయి అన్నమాట. సో అది అర్థమెటిక్ గ్రోత్. సో ఇక్కడ ఫిగర్లో చూస్తే కనుక ఇది అర్థమెటిక్ గ్రోత్ అనమాట. సో ఇక్కడ 2 సెల్స్ అనేవి తీసుకున్నారు. ఇట్ ఈస్ 2 సెల్స్లో ఓన్లీ ఒక్క సెల్ మాత్రమే డివైడ్ అవుతుంది, మైటోటిక్ సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే కనుక ఈ సెల్ అనేది మైటోటిక్ సెల్ డివిజన్ అనేది జరిగి ఇక్కడ 2 సెల్స్గా ఫామ్ అయింది. సో ఇంకొక నెక్స్ట్ సెల్ ఏదైతే ఉందో అది డిఫరెన్షియేట్ అయిందనమాట. సో అండ్ ఇంకొకటి చూస్తే కనుక ఇక్కడ ఈ 2 సెల్స్లో నుంచి ఈ ఒక సెల్ ఒకటి మళ్ళీ డివైడ్ అయింది, మైటోటిక్ సెల్ డివిజన్. తర్వాత ఇక్కడ ఏదైతే వచ్చిందో ఈ సెల్ కూడా ఇక్కడ డిఫరెన్షియేట్ అయిపోయింది అనమాట. సో ఈ సెల్ ఇక్కడ ఈ సెకండ్ స్టేజ్లో ఈ సెల్ కూడా డిఫరెన్షియేట్ అయిపోయింది. సో ఇక్కడ ఓన్లీ ఒక సెల్ మాత్రమే డివైడ్ అవుతుంది, అది 2 సెల్స్గా డివైడ్ అవుతుంది. అండ్ ఈ నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి మళ్ళీ దీంట్లో ఈ సెల్ మాత్రమే డివిజన్ జరుగుతుంది. అండ్ ఈ సెల్ ఏదైతే ఉందో ఇది కూడా ఇక్కడ డిఫరెన్షియేట్ అయిపోతుంది ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి. సో ఓన్లీ ఒక్క సెల్ మాత్రమే డివిజన్ జరిగి 2 సెల్స్గా ఫామ్ అవుతూ ఉంటాయి ప్రతి ఒక్క స్టేజ్లో. అండ్ నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఆ సెల్ కూడా ఇక్కడ డిఫరెన్షియేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఓన్లీ ఒక్క డివిజన్ మాత్రమే, ఒక సెల్ డివిజన్ మాత్రమే జరుగుతుంది, దట్ ఈస్ మైటోటిక్ సెల్ డివిజన్. ఇది అర్థమెటిక్ ఫార్మ్ ఆఫ్ గ్రోత్ అనమాట. So when you plot this increase in length against time, you get a linear curve as shown in the below. This is expressed mathematically as అంటే సో ఇక్కడ అర్థమెటిక్ గ్రోత్ని ఒక గ్రాఫ్ ప్రకారం తీసుకుంటే కనుక ఇలా ఒక గ్రాఫ్ గీసి ఎక్స్ యాక్సిస్ వైపు ఏమో టైమ్ అండ్ వై యాక్సిస్ వైపు హైట్ అనేది తీసుకుంటే కనుక ఒక లీనియర్ గ్రోత్ అనేది వస్తుందన్నమాట. అంటే ఇక్కడ ఒక సెల్ మాత్రమే డివైడ్ అవుతుంది అండ్ ఇంకొక సెల్ డిఫరెన్షియేషన్ అనేది జరుగుతుంది. సో అక్కడ ఏం జరుగుతుందంటే ఒక టైం అనేది పెరిగే కొద్దీ ఇక్కడ హైట్ అనేది లేదా వాటి యొక్క గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకని ఇక్కడ టైం అనేది పెరిగే కొద్దీ ఇక్కడ హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ గ్రాఫ్ అనేది ఎలా వచ్చిందంటే ఒక కాన్స్టెంట్ లీనియర్ గ్రోత్ అనేది ఫామ్ అయినట్టు ఇలా ఒక లెంత్ అండ్ టైంకి మనం గీస్తామన్నమాట. సో ఇది అర్థమెటిక్ గ్రోత్.
అండ్ నెక్స్ట్ ఈ అర్థమెటిక్ గ్రోత్కి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. సో దట్ ఈజ్ ఎల్టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ నాట్ ప్లస్ ఆర్టీ అనమాట. వేర్ ఎల్టీ అనేది ఏంటంటే ఎల్టీ ఈజ్ ద లెంత్ ఎట్ టైమ్ టీ, అంటే ఆ టైం ఇంటర్వల్ల లెంత్ అనేది ఎంత ఉంటుంది. ఎల్ నాట్ ఈజ్ ద లెంత్ ఎట్ ద టైమ్ 0, అంటే ఆ టైం అనేది ఇనీషియల్ పీరియడ్లో ఆ లెంత్ అనేది ఎంత ఉంటుంది. అండ్ ఆర్ ఈజ్ ద గ్రోత్ రేట్ అనమాట. సో ఈ ఫార్ములా ప్రకారం అర్థమెటిక్ గ్రోత్ అనేది మెజర్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ జియోమెట్రిక్ గ్రోత్. అంటే అసలు ఈ జియోమెట్రిక్ గ్రోత్ అంటే ఏంటంటే, యు సీ ఇన్ ద ఫిగర్, దిస్ ఈజ్ ద జియోమెట్రిక్ గ్రోత్. ఈ జియోమెట్రిక్ గ్రోత్ ఏంటంటే ఇక్కడ 2 cells అనేవి ఉన్నాయి. ఈ 2 cells కాస్త డివైడ్ అయ్యి 4 అవుతాయి. అంటే ఇక్కడ డివిజన్ అనేది ఈక్వల్గా జరుగుతూ ఉంటుంది అనమాట, మైటోటిక్ డివిజన్. ఇక్కడ వన్ సెల్ కాస్త 2 cells అవుతుంది, ఇక్కడ ఈ 1 cell కాస్త 2 cells, అలా 2 cells కాస్త 4 cells, 4 కాస్త 8 కాస్త 16 కాస్త 32 64, అలా డివిజన్ అనేది ఈక్వల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇది జియోమెట్రిక్ గ్రోత్ అనమాట. సో ఇక్కడ జియోమెట్రిక్ గ్రోత్లో ఏంటంటే ఫేజెస్ అనేవి చూపించారనమాట. ఎలా అంటే ఫస్ట్ ఇనీషియల్ గ్రోత్ ఫేజ్లో ఏంటంటే స్లోగా ఉంటుంది, గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది. సో అలా స్లోగా ఉన్నప్పుడు ఏమంటే ల్యాగ్ ఫేజ్ అని. తర్వాత నెక్స్ట్ ల్యాగ్ ఫేజ్ తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఫాలో అయ్యేది ఏంటంటే లాగ్ ఫేజ్ లేదా ఎక్స్పోనెన్షియల్ ఫేజ్. ఈ ఫేజ్లో ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటే ఫాస్ట్ గ్రోత్ అనేది ఉంటుంది. తర్వాత లిమిటెడ్ న్యూట్రియంట్ సప్లై వల్ల, అంటే ఆ గ్రోత్ అనే దానికి ప్లాంట్కి లిమిటెడ్ న్యూట్రియంట్ సప్లై వల్ల గ్రోత్ అనేది ఏంటంటే స్లో అయిపోతుంది. సో అలా గ్రోత్ అనేది స్లో డౌన్ అవ్వడానికి ఆ ఫేజ్ ఏంటంటే స్లో డౌన్ అయితే కనుక ఆ ఫేజ్ ఏంటంటే స్టేషనరీ ఫేజ్ అని అంటారు. సో ఇదంతా కూడా ఎప్పుడు చూస్తామంటే మనం ఒక గ్రాఫ్ అనేది ఈ గ్రోత్ ప్రకారంగా ఒక గ్రాఫ్ అనేది మనం తీసుకుంటే కనుక దాంట్లో ఈ ఫేజెస్ అన్ని మనం ఎలా చూడొచ్చు అంటే సో ఇలా చూడొచ్చు అనమాట. సో ఇది ఇక్కడ చూస్తే కనుక ఈ గ్రాఫ్ అనేది తీసుకొని ఈ ఎక్స్ దగ్గర ఏమో ఎక్స్ యాక్సిస్ దగ్గర టైం అనేది, అండ్ ఇక్కడ సైజ్ కానీ లేదా వెయిట్ ఆఫ్ ద ఆర్గాన్ లేదా హైట్ ఆఫ్ ద ప్లాంట్ అనేది కనుక వై యాక్సిస్ మీద తీసుకుంటే కనుక ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఇక్కడ నుంచి ఇనీషియల్ ఫేజ్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ స్లైడ్ కర్వ్ ఇలా వచ్చింది కదా, ఈ ఇనీషియల్ ఫేజ్ ఏదైతే ఉందో దాన్ని ల్యాగ్ ఫేజ్ అని అంటారు. ఎందుకంటే ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ ద గ్రోత్ అనేది ఏంటంటే ఫస్ట్ స్లోగా ఉంటుంది కాబట్టి స్లోగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అలా స్లోగా స్టార్ట్ అవుతున్నప్పుడు దీన్ని ఏ ఫేజ్ అని అంటారంటే ల్యాగ్ ఫేజ్ అని అంటారు. తర్వాత ఎప్పుడైతే ఇనీషియల్ ఫేజ్ దగ్గర నుంచి తర్వాత నెక్స్ట్ ఫేజ్ దట్ ఈస్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది జరుగుతుందో, అంటే ఫాస్ట్ గ్రోత్ అనేది జరుగుతుందో ఇట్లా, దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ లేదా లాగ్ ఫేజ్ లాగ్ ఫేజ్ అని అంటారనమాట. అండ్ నెక్స్ట్ న్యూట్రియంట్ సప్లై అనేది తక్కువ అవడం వల్ల లేకపోతే వేరే ఇతర కారణాల వల్ల వాటి గ్రోత్ అనేది స్లో అయిపోతే మళ్ళీ ఆ స్లో అయిపోయిన ఆ ఫేజ్ దగ్గర ఏంటంటే దాన్ని ఏమంటారంటే స్టేషనరీ ఫేజ్ అని అంటారు. అంటే ఇక్కడ గ్రోత్ అనేది స్లోగా స్టార్ట్ అయ్యి తర్వాత ఫాస్ట్గా అయ్యి మళ్ళీ స్లో అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఇనీషియల్గా స్లోగా స్టార్ట్ అయ్యే ఫేజ్ని ల్యాగ్ ఫేజ్ అని, తర్వాత ఫాస్ట్ గ్రోత్గా ఉన్న ఈ ఫేజ్ దగ్గర ఏమో ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ అని చెప్పి, లేదా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ అని అంటారు. అండ్ మళ్ళీ లాస్ట్కి మళ్ళీ న్యూట్రియంట్ సప్లై అనేది వల్ల గ్రోత్ అనేది తగ్గిపోవడం వల్ల లేదా ఇతర కారణాల వల్ల ఏదైనా గ్రోత్ అనేది తగ్గిపోతే కనుక ఆ ఫేజ్ ఏంటంటే స్టేషనరీ ఫేజ్ అని అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఒక క్లియర్గా చూస్తే కనుక ఒక ఎస్ షేప్ లాగా ఉంటుంది అనమాట. సో ఈ ఎస్ షేప్ని ఏమంటారంటే ఎస్ కర్వ్ అని అంటారు లేదా సిగ్మాయిడ్ కర్వ్ అని అంటారు. సో an idealized sigmoid growth curve typical of cells in culture and many higher plants and plant organs. సో ఇక్కడ ఏంటంటే ఒక సిగ్మాయిడ్ కర్వ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది మ్యాథమెటికల్ పరంగా ఇంకా దీనికి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. సో మ్యాథమెటికల్ పరంగా దీన్ని ఎక్స్ప్రెస్ చేస్తే కనుక ఒక ఫార్ములా ప్రకారం the formula is that W1 is equal to W0 ERT, where W1 is the final size, W0 is the initial size, is base of natural logarithm, and R is the growth rate and time is the time of growth. ఈ ఫార్ములా ప్రకారం ఏంటంటే జియోమెట్రిక్ గ్రోత్ని క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అండ్ హియర్ R is the growth rate. R అనేది ఒక గ్రోత్ రేట్ మాత్రమే కాకుండా ఇట్ ఇస్ ఆల్సో మెజర్ రిప్రజెంటింగ్ ద ఎబిలిటీ ఆఫ్ ద ప్లాంట్ టు ప్రొడ్యూస్ న్యూ ప్లాంట్. అంటే ఒక ప్లాంట్ అనేది ఇంకొక న్యూ ప్లాంట్ని ప్రొడ్యూస్ చేయడానికి గల ఎబిలిటీని రిప్రజెంట్ చేస్తూ R అనేది ఉంటుంది అనమాట. సో దీన్ని ఏమంటారంటే దిస్ ఈజ్ ద ఎఫిషియన్సీ ఇండెక్స్ అంటారు. అండ్ గ్రోత్ రేట్ కెన్ ఆల్సో బి డిస్క్రైబ్డ్ యాజ్ అబ్సల్యూట్ ఆర్ రిలేటివ్. గ్రోత్ రేట్ అనేది రెండు విధాలుగా డిస్క్రైబ్ చేస్తారు. ఎలా అంటే అబ్సల్యూట్ గ్రోత్ రేట్ అని లేదా రిలేటివ్ గ్రోత్ రేట్ అని. అబ్సల్యూట్ గ్రోత్ రేట్ అంటే అబ్సల్యూట్ అంటే ఈజ్ నథింగ్ బట్ కంప్లీట్ అనమాట. సో అబ్సల్యూట్ గ్రోత్ రేట్ అంటే కంప్లీట్ గ్రోత్ అనేదాన్ని పర్ యూనిట్ టైం, అంటే ఎంత టైంలో మొత్తం టోటల్ గ్రోత్ అనేది జరిగింది అనేదాన్ని
మెజర్ చేస్తారనమాట. సో దాన్ని ఏమంటారంటే అబ్సల్యూట్ గ్రోత్ రేట్ అంటారనమాట. ఈజ్ ద మెజర్మెంట్ ఆఫ్ టోటల్ గ్రోత్ పర్ యూనిట్ టైం. అండ్ నెక్స్ట్ వన్ రిలేటివ్ గ్రోత్ ఏంటంటే పర్టికులర్ ఒక సిస్టమ్ లేదా పర్టికులర్ ఒక ఇనీషియల్ సైజ్ కానీ పర్టికులర్గా వెయిట్ కానీ హైట్ కానీ పర్ యూనిట్ టైం అంటే అలా మెజర్ చేస్తే కనుక దాన్ని రిలేటివ్ గ్రోత్ అని అంటారనమాట. రిలేటివ్ గ్రోత్ రేట్ ఈజ్ నథింగ్ బట్ ద గ్రోత్ ఆఫ్ పర్టికులర్ సిస్టమ్ పర్ యూనిట్ టైం. సో ఇది గ్రోత్ రేట్ యొక్క డిస్క్రిప్షన్ అనమాట. సో ఇది ఇలా గ్రోత్ రేట్ని డిస్క్రైబ్ చేస్తారు 2 విధాలుగా. సో ఇక్కడ చూస్తే కనుక 2 లీవ్స్ అనేది తీసుకొని ఇక్కడ అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ గ్రోత్ రేట్స్ని ఇక్కడ డిస్క్రైబ్ చేశారనమాట. ఎలా అంటే ఇది అబ్సల్యూట్ గ్రోత్ అనమాట. అంటే ఈ లీఫ్ ఎంతవరకు అయితే ఉందో ఆ కంప్లీట్ గ్రోత్ అనేది ఎంత టైంలో జరుగుతుందో దాన్ని మెజర్ చేయడాన్ని అబ్సల్యూట్ గ్రోత్ రేట్ అని అంటారు. అండ్ ఇక్కడ చూస్తే కనుక రిలేటివ్ గ్రోత్ రేట్ అంటే ఏం చెప్పుకున్నా అంటే ఇట్ ఈస్ మెజర్డ్ పర్ పర్టికులర్ సైజ్ లేదా ఏరియా కానీ పర్టికులర్ వెయిట్ కానీ పర్ యూనిట్ టైం. అంటే పర్టికులర్ వెయిట్ కానీ పర్టికులర్ సైజ్ ఎంతవరకు అయితే అవుతుందో పర్ యూనిట్ టైం, ఆ టైంలో ఎంత సైజ్ అయితే అవుతుందో లేదా ఎంత ఏరియాని ఆక్యుపై చేస్తుందో ఆ గ్రోత్ రేట్ అనేది మెజర్ చేయడాన్ని ఇక్కడ రిలేటివ్ గ్రోత్ అని చెప్పుకున్నాం. సో ఇది అబ్సల్యూట్ గ్రోత్, ఇది రిలేటివ్ గ్రోత్ అనమాట. ఈ బోత్ లీవ్స్లో ఇలా డిస్క్రైబ్ చేస్తారు. నెక్స్ట్ వన్ కండిషన్స్ ఫర్ గ్రోత్. ఇప్పటి వరకు కూడా మనం ప్లాంట్కి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, హైట్ ఇంక్రీజ్ అవుతుంది అని మొత్తం చెప్పుకున్నాం. అవి ఎన్ని ఫేజెస్, గ్రోత్ రేట్స్ అన్నీ చెప్పుకున్నాం. కానీ అసలు ముందు ఈ ప్లాంట్ గ్రోత్ అనేది జరగాలంటే ఫస్ట్ ఈ కండిషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ కండిషన్స్ ఏంటంటే ఇవి వాటర్, ఆక్సిజన్, న్యూట్రియంట్స్, లైట్ అండ్ టెంపరేచర్. ఇవి అన్నీ కూడా ప్లాంట్ యొక్క గ్రోత్కి మ్యాండేటరీ అనమాట. సో ఇవన్నీ కూడా ఎలా యూజ్ అవుతాయో చూద్దాం. వాటర్ అనేది ఏంటంటే వాటర్ ఈజ్ ద ఎసెన్షియల్ ఫర్ సెల్ ఎన్లార్జ్మెంట్. సెల్ ఎన్లార్జ్ అవ్వాలంటే వాటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ సెల్ ఎక్స్టెన్షన్ కూడా. అండ్ ఫర్ కీపింగ్ ప్లాంట్స్ సెల్స్ అప్రైట్ అంటే టర్జిడిటీగా ఉండాలన్న ప్లాంట్ సెల్స్ అనేవి వాటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ద మీడియం ఫర్ ఎంజైమాటిక్ యాక్టివిటీస్. సో ఒక ఎంజైమాటిక్ యాక్టివిటీస్ అంటే ప్లాంట్ మొత్తం కూడా రూట్స్ దగ్గర నుంచి మొత్తం షూట్ మొత్తం వెళ్ళాలంటే కనుక ఎంజైమాటిక్ యాక్టివిటీస్ మొత్తం జరగాలి, వాటన్నిటికీ అన్ని టాప్ టు బాటమ్ ప్లాంట్కి రీచ్ అవ్వాలంటే ఒక మీడియం ఏదైతే వాటర్ అనేది కావాలన్నమాట. విచ్ ఈస్ నీడెడ్ ఫర్ గ్రోత్. దేర్ ఫర్ ప్లాంట్ గ్రోత్ అండ్ ఇట్స్ ఫేజెస్ ఆర్ హైలీ డిపెండెంట్ అండ్ వాటర్. సో ఈ ప్లాంట్ గ్రోత్ కానీ లేదా వాటి యొక్క ప్లాంట్ యొక్క గ్రోత్ ఫేజెస్ అన్నీ కూడా ఈ వాటర్ మీద డిపెండెంట్ అయి ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆక్సిజన్. మెటబాలిక్ ఎనర్జీ ఈజ్ నీడెడ్ ఫర్ ప్లాంట్ గ్రోత్ యాక్టివిటీస్. సో ఇక్కడ ఆక్సిజన్ అనేది ఎందుకు మెటబాలిక్ యాక్టివిటీస్కి అండ్ ఏంటి అంటే కనుక ఇక్కడ ఫోటోసింథసిస్ అనేది జరిగితేనే ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. సో అలా ఫోటోసింథసిస్ అనేది జరిగిన తర్వాత ఆక్సిజన్ రిలీజ్ అయిన తర్వాత మెటబాలిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ప్లాంట్ గ్రోత్కి చాలా నీడెడ్ అనమాట. సో అండ్ ఆక్సిజన్ ఏం చేస్తుందంటే ఇట్ హెల్ప్స్ టు రిలీజ్ దిస్ మెటబాలిక్ ఎనర్జీ. ఆక్సిజన్ అనేది రిలీజ్ అయిన తర్వాత మెటబాలిక్ ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ న్యూట్రియంట్స్ లైక్ మైక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్ కానీ ఇంకా అలా చాలా వరకు న్యూట్రియంట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అనమాట ప్లాంట్స్కి. సో ఆ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉండడం వల్ల ప్లాంట్ గ్రోత్ అనేది జరుగుతుంది. అండ్ దే ఆర్ ఆల్సో నీడెడ్ టు మేక్ ప్రోటోప్లాజం. సో ఇవన్నీ ప్రోటోప్లాజం చేయడానికి కూడా ఉంటాయన్నమాట న్యూట్రియంట్స్ అనేవి. అండ్ లైట్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మెయిన్ సోర్స్ అనమాట. లైట్ అనేది ఉంటేనే అక్కడ ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. సో అలా ఫోటోసింథసిస్ అనేది జరగడం వల్లే ఇక్కడ గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద టెంపరేచర్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఇన్ దిస్ ప్లాంట్ గ్రోత్. ఎందుకంటే టెంపరేచర్ అనేది ఆప్టిమమ్ టెంపరేచర్ ఉంటేనే అక్కడ ప్లాంట్ గ్రోత్కి సూటబుల్ టెంపరేచర్ అనమాట. సో ఎప్పుడైతే ఈ టెంపరేచర్ అనేది తక్కువ అవడమో లేకపోతే ఎక్కువ అవడమో చేంజెస్ జరిగితే కనుక ప్లాంట్ గ్రోత్ అనేది అక్కడ సప్రెస్ అయిపోతుంది, ఒక డేంజర్లో పడిపోతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మెయిన్ థింగ్స్ ఫర్ ద plant growth anamata. So these are the conditions which should involve in the plant growth. And that's all the topic. If you like my explanation, please share, like and subscribe to Sharda's Botany. Thank you.